చర్చిస్తున్నది శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 16వ అధ్యాయం. పరీక్షిత్ మహారాజు కలియుగమునకు ప్రవేశమిచ్చిన విధము అనే ఘట్టాన్ని మనం చర్చిస్తున్నాం. ఇక్కడ నేపథ్యం వచ్చేసరికి 3 పాదాలను కోల్పోయినటువంటి ఏకమైన అంటే ఒకే పాదముతో నిలిచి ఉన్న ఈ వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత గోమాతను ఈ విధంగా అడుగుతూ ఉందన్నమాట. ఏమనంటే 3 పాదములను కోల్పోయి కేవలము ఏకపాదముతో నిలిచి ఉన్న నా పరిస్థితిని గాంచి నీవు దుఃఖించుచుంటివా, లేక అధర్మయుతులైన మాంసభక్షకులు ఇకపై నిన్ను పీడింపనున్నందున కలత చెంది ఉంటివా, లేక ప్రస్తుతము యజ్ఞ నిర్వహణము లోపించిన కారణముగా దేవతలు యజ్ఞభాగమును కోల్పోయినందున విషన్నురాలవై ఉన్నావా, లేక కరువు కాటకముల వలన జనులకు కలిగిన దుఃఖములకు శోకించుచున్నావా? ఇది ధర్మదేవత అడిగినటువంటి ప్రశ్న. కాబట్టి మనం భాష్యం చర్చిస్తూ ఉన్నాం, దాన్ని కొనసాగిద్దాం. భగవానుని యందు గల శ్రద్ధను అనుసరించి మానవుల యందు పలు తరగతులు గలవు. చూడండి, భగవంతుడి పట్ల మనిషికి ఉన్నటువంటి శ్రద్ధాసక్తులను అనుసరించి పలు తరగతులుగా మానవ సమాజాన్ని విభజించడం జరిగింది. వైష్ణవులు మరియు బ్రాహ్మణులు ఉత్తమ శ్రేణికి చెందిన మానవులు కాగా, క్షత్రియులు ద్వితీయ శ్రేణికి చెందినవారు. వారి పిదప వైశ్యులు, వైశ్యులకు పిదప శూద్రులు. ఈ శూద్రుల వరకు ఎవరైతే ఉన్నారో అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ నలుగురు కూడా నాగరిక సమాజంలో భాగంగా చెప్పబడతారు. అంటే ఈ వర్ణాశ్రమ వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులతో కూడినటువంటి 4 వర్ణాలు, ఇది నాగరిక సమాజంగా చెప్పబడుతుంది. ఇక దీని క్రింద ఉన్నదంతా కూడా అనాగరికులుగా చెప్పబడతారు. వీరినే పంచములు అని చెప్పి అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే ఈ విభజన జన్మరీత్యా కాదు. మరి ఏ విధంగా ఒక వ్యక్తి బ్రాహ్మణుడిగా, క్షత్రియుడిగా, వైశ్యుడిగా, శూద్రుడిగా లేదా పంచముడిగా గుర్తింపబడతాడంటే అతని యొక్క గుణాన్ని, అతను చేసేటువంటి కర్మను ఆధారంగా చేసుకొని, అంతేగాని దీనికి జన్మతో ఎలాంటి సంబంధం లేదు. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమ వ్యవస్థ అనేది సమాజంలో చాలా కట్టుదిట్టంగా ఉండేదో, ఆ కాలంలో దాదాపుగా బ్రాహ్మణ వర్ణంలో జన్మించినటువంటి 99% మంది ఆ లక్షణాలను కలిగి ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు ఆ వర్ణాశ్రమ విధానానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా పరిపూర్ణంగా పాటించేవారు అన్నమాట. అందుచేత దాదాపుగా అలాంటి వాళ్ళు జన్మించేవారు. ఏదో అక్కడక్కడ 1-2 సందర్భాల్లో తప్ప మిగిలిన వారందరూ కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుడితే బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉండేవారు. మనం భాగవతంలో కూడా చూస్తే ఈ వంశ చరిత్రలు వచ్చినప్పుడు ఒక క్షత్రియునికి సుమారుగా ఒక 100 మంది సంతానం ఉన్నట్లయితే అందులో 20 మంది బ్రాహ్మణులుగా మారడం, కొంతమంది క్షత్రియులుగా ఉండడం, కొంతమంది వైశ్యులుగా ఉండడం, కొంతమంది శూద్రులుగా ఉండడం అనేది కూడా మనకు అనిపిస్తుంది. అంటే ఈ వర్ణాల మధ్య ఈ మూమెంట్ అనేది, అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అంటే ఒక వర్ణంలో జన్మించిన వాళ్ళు మరొక వర్ణానికి సంబంధించిన లక్షణాలను కలిగి ఉండడం అనేది మనకు కనిపిస్తూ ఉండేది తరచుగా. అందుకే మనకి శ్రీమద్ భాగవతంలో నారదులు వారు ఒక ఉపదేశం చేస్తారు. ఏమంటారంటే, యస్య యల్లక్షణం ప్రోక్తాః పుంసో వర్ణాభివ్యంజితః అని ఏమంటారంటే, ఏ వర్ణానికి ఏ లక్షణాలు ఉండాలని చెప్పబడిందో శాస్త్రంలో, యస్య యల్లక్షణం ప్రోక్త పుంసో వర్ణాభివ్యంజకః యది అన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిర్దిశేత్ అని చెప్పి అంటారు. తత్తేనైవ వినిర్దిశేత్. నారదులు వారు ఏమంటారంటే, ఒక్కొక్క వర్ణం వారికి ఈ లక్షణాలు ఉండాలని చెప్పబడింది. సరే, ఒకవేళ వేరే వర్ణం వారికి ఆ వర్ణానికి చెప్పబడిన లక్షణాలు కాకుండా వేరే లక్షణాలు ఉన్నాయనుకోండి, అప్పుడు వారు ఏ లక్షణాలను కలిగి ఉన్నారో వారిని ఆ వర్ణం వాళ్ళు కానీ పరిగణించాలని చెప్తున్నారు. అంటే
ఒక వ్యక్తి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, కానీ అతడికి వైశ్య వర్ణస్థులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే అతన్ని వైశ్యుడిగా పరిగణించాలి కానీ బ్రాహ్మణుడిగా కాదు. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ఇక్కడ మనం స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే మనకి మళ్ళీ మళ్ళీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మ్లేచ్ఛ, చండాల అనేటువంటి పదాలు వాడుతూ ఉంటాం. కాబట్టి వాటిని ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి జాతికి చెందిన వారిగా అర్థం చేసుకోకూడదు. అందుకే ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను వారిని ఏమంటారంటే ఈ 4 వర్ణాల వారు అంటారు. ఇక దీనికి దిగువన ఉన్నటువంటి వారిని పంచములు అంటారు. ఎవరు వాళ్ళు అంటే మ్లేచ్చులు మరియు యవనులు, చివరకు చండాలురు. చూడండి, మ్లేచ్చులు, యవనులు, చండాలురు వీరు శూద్రుల కంటే దిగువన ఉన్నటువంటి వాళ్ళు. మానవత్వపు నశింపు మ్లేచ్చుల నుండి ప్రారంభమవుతున్నది. చూడండి, శూద్రుల వరకు కూడా వారికి మానవత్వం ఉంటుంది, ఉన్నతమైన లక్షణాలన్నీ ఉంటాయి. శూద్రులుగా ఉండడం అనేది కూడా గొప్ప విశేషం అన్నమాట. చూడండి, ముఖ్యంగా కలియుగంలో కలవు శూద్ర సంభవ అని చెప్పి అన్నారు. కలియుగంలో దాదాపుగా అందరూ కూడా శూద్రులే. ఇంకా చెప్పాలంటే మహా అయితే శూద్రుల స్థాయికి రావచ్చు అన్నమాట కలియుగంలో. ఎందుకంటే శూద్రులు అనేటువంటి వాళ్ళు పై 3 వర్ణాల వారికి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు సత్యసంధత కలిగి ఉండాలి. చూడండి, ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలు చెప్పబడ్డాయి. కాబట్టి కలియుగంలో ప్రయత్నం చేస్తే ఆ స్థాయికి వచ్చే అవకాశం ఉంది ఎక్కువ శాతం మందికి. కానీ వీళ్ళ తర్వాత ఇక మానవత్వపు పతనం అనేది ప్రారంభమవుతుందని చెప్పి అంటున్నారు. కాబట్టి శూద్రుల తర్వాత ఎవరంటే మ్లేచ్చులు, తర్వాత యవనులు, ఆ తర్వాత చండాలురు అని చెప్పి అన్నారు. మ్లేచ్చుల నుండి ప్రారంభమవుతున్నది. ఇక చండాలత్వం అన్నది మానవుని పతనమునకు చరమస్థితి అయి ఉన్నది. ఇంకా అంతకంటే పతనం చెందడం అనేది సాధ్యం కాదనమాట. కాబట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వీళ్ళందరూ కూడా నాగరికులుగానే పరిగణించబడతారు. కానీ మ్లేచ్చుల దగ్గర నుంచి చండాలుల వరకు వీళ్ళు అత్యంత పతనావస్థ అన్నమాట. కాబట్టి పతనం అనేది మ్లేచ్చుల నుండి ప్రారంభమవుతుంది. చండాలత్వం అనేది చరమస్థితి అని చెప్పి అంటున్నారు. కారణం ఏమిటి? ఎందుకని వీళ్ళు అంత పతనావస్థలో ఉన్నట్టుగా పరిగణించబడ్డారు? అసలు మ్లేచ్చులు అంటే ఎవరు, యవనులు అంటే ఎవరు, చండాలులు అంటే ఎవరు? మ్లేచ్చులు అంటే మాంసాహారాన్ని భుజించేవారిని మ్లేచ్చులు అని చెప్పి అంటారు. లేదా సంస్కృతం మాట్లాడడం రాని వారిని మ్లేచ్చులు అంటారు. మరి ఆ నిర్వచనం ప్రకారం ఇప్పుడున్నటువంటి జనాభా అంతా ఎవరు మ్లేచ్చులు. చూడండి, ఒకప్పుడు మ్లేచ్చులు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి వెలుపల ఉండేవారు అనమాట. ముఖ్యంగా ఈ పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో, ఫారిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్లేచ్ఛ దేశాలుగా పరిగణించబడేవి. ఎందుకంటే వారు మాంసాహారం తింటారు, వాళ్ళకి సంస్కృతం రాదు కాబట్టి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న వారికి ఎవరికి వచ్చు సంస్కృతం, లేకపోతే అంటే ఎంతమందికి వచ్చు, ఎంతమంది మాంసం తినకుండా ఉన్నారు చెప్పండి. కాబట్టి మాంసాహారం తినడం అనే దానితో మానవత్వపు పతనం అనేది ప్రారంభమవుతుంది అనమాట. ఇక యవనులంటే ఎవరంటే వైదిక సంస్కృతిని వ్యతిరేకించే వారిని యవనులు అని చెప్పి అంటారు. ఇక చండాలురు అంటే ఎవరంటే సునక మాంసం తినేవారిని చండాలురు అని చెప్పి అంటారు. అంటే కుక్క మాంసం తినేవారిని చండాలురు అని చెప్పి అంటారు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇది ఇంకా చరమస్థితి అన్నమాట. ఎందుకని కుక్క మాంసం అని చెప్పారు ప్రత్యేకంగా అంటే జీవులన్నిటిలో అత్యంత తామసికమైనటువంటి జీవిగా పరిగణించబడేది సునకం. చూడండి, కుక్క అనేటువంటిది చాలా తామసికమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే పూర్వం ఒకవేళ కుక్క వచ్చి కాలు నాకింది లేకపోతే కాలు మీద ముట్టుకుందంటే వెంటనే స్నానం చేసేవారు వెళ్ళి. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇంట్లో చక్కగా నెత్తి మీద కూర్చుంటారు అనమాట. చూడండి, అది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రపంచ జనాభా అంతా మ్లేచ్ఛ, యవన, చండాల స్థితికి దిగజారిపోయిందనమాట. మరి అలాంటి తామసికమైనటువంటి జీవిగా పరిగణించబడే కుక్కని తినేవారు వారు ఇంకెంత తామసమైనటువంటి వాళ్ళు అయి ఉండాలి. చూడండి, అర్థమవుతుంది కదా? సునకం అనేది అత్యంత తామసికమైనది అయితే ఆ సునకాన్ని వధించి తినేవారు ఇంకెంత తామసికమైన వాళ్ళు అయి ఉండాలి. అందుకే వారిని చండాలురు అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ చండాలురు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి ఈ చైనా ప్రాంతంలో లేకపోతే మనకి నాగాల్యాండ్, మేఘాలయ, మణిపూర్ ఈ ప్రాంతాల్లో కనిపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో వేరే ఏదో మాంసం అని చెప్పి సునక మాంసాన్ని అమ్మడం కూడా ఉంది రెస్టారెంట్లో, వీటిలో మనకి తరచుగా ఈ వార్తలు వస్తూ ఉంటాయి. ఏమైనప్పటికీ
మొత్తానికి ప్రపంచ జనాభా అంతా కూడా మ్లేచ్ఛ యవన చండాలురుగా పరిగణించబడవచ్చు అనమాట. వేదవాంగ్మయమునందు తెలుపబడిన ఈ పదములన్నయును ఏదియోనొక వర్ణమునకు కానీ జన్మకు కానీ సంబంధించినవి కావు. ఇందాక మనం చెప్పుకున్నాం. వాస్తవమునకు అవి మానవుల వివిధ యోగ్యతలై ఉన్నవి. చూడండి, ఇవన్నీ కూడా వేరియస్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. చూడండి, యోగ్యత అంటే క్వాలిఫికేషన్. కాబట్టి ఆ యోగ్యతలు ఎవరికైతే ఉన్నాయో వారిని ఆ పదాలు సూచిస్తాయి, అంతేగాని ఏదో ఒక జన్మకో లేదా జాతికో చెందినవి కావు. ఈ విషయమున జన్మ హక్కు లేదా వర్ణము అనేది ప్రశ్నయే ఉదయించదు. మానవుడు తన కర్మల ద్వారానే ఆయా యోగ్యతలను సాధించగలడు. చూడండి, కాబట్టి ఒక మనిషి చండాల స్థాయి నుండి బ్రాహ్మణ స్థాయికి ఎదగవచ్చు. ఎలా? తన యొక్క యోగ్యతను మార్చుకోవడం ద్వారా. బ్రాహ్మణుడు చండాలుడిగా మారవచ్చు, మ్లేచ్ఛుడు క్షత్రియుడు అవ్వచ్చు, యవనుడు వైశ్యుడు అవ్వచ్చు. ఎవరైనా ఏ జీవన స్థితినైనా పొందవచ్చు. అది వారి యోగ్యతపై ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి పూర్వ వ్యవస్థ ఎలా ఉండేదంటే, చూడండి, కృష్ణ చైతన్యం యొక్క అద్వితీయ వరప్రసాదం ఏమిటంటే, గొప్ప బహుమానం ఏమిటంటే కృష్ణ చైతన్యం ఇచ్చేటువంటిది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఏమంటాడంటే, స్త్రియో వైశ్యస్తదా శూద్ర తీపియాంతి పరాం గతిం అని చెప్పి అంటాడు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిష్యు పాపయోనయ. చూడండి, కృష్ణుడు ఏమంటాడంటే, అర్జున, మాం హి పార్థ వ్యపాశ్రిత్య, ఎవరైతే నన్ను నేరుగా ఆశ్రయించారో, అంటే ఎవరైతే నేరుగా నా యొక్క భక్తిత సేవలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటారు, ఏపిష్యు పాపయోనయ, వారు అత్యంత నీచయోనుల్లో జన్మించినప్పటికీ కూడా, స్త్రియో వైశ్యస్తదా శూద్ర, వారు స్త్రీలై ఉండొచ్చు, వైశ్యులై ఉండొచ్చు, శూద్రులై ఉండొచ్చు, తేపి ఆంతి పరాంగతిం, వారందరూ కూడా పరమగతిని పొందవచ్చు అని చెప్పి అంటున్నాడు. ఎలా? నేరుగా శ్రీకృష్ణ భగవానుని యొక్క పదకమలాల చెంత శరణాగతి పొంది ఆయన యొక్క సేవలో నిమగ్నం అయితే. కాకపోతే ఏమవుతుంది అండి అంటే, వ్యక్తి ఇదే జన్మలో ఉన్నత స్థాయికి వెళ్ళడం సాధ్యం కాదు. అతడు మరొక జన్మ ఎత్తాలి, కొంచెం ఉన్నత సాధించవచ్చు, మరొక జన్మలో ఇంకొంచెం ఉన్నత సాధించవచ్చు. అంటే ఈ విధంగా చండాలుడు అనేటువంటి వాడు బ్రాహ్మణ స్థాయికి వెళ్ళాలంటే ఎన్నో జన్మలు పట్టవచ్చు అనమాట. కానీ ఈ కృష్ణ చైతన్యం, కృష్ణ భక్తి ఇచ్చేటువంటి గొప్ప అవకాశం ఏమిటంటే, చండాల స్థాయిలో ఉన్న వ్యక్తి ఇదే జన్మలో బ్రాహ్మణ స్థాయిని కూడా దాటి వైష్ణవుడిగా మారవచ్చు. అది కృష్ణ చైతన్యం అద్వితీయ వరప్రసాదం అంటే. మ్యాచ్లెస్ గిఫ్ట్ అంటారు దాన్ని. చూడండి, అంటే ఇంత ఉన్నతమైన బహుమానం ఇంకొకటి లేదన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, అనగా బ్రాహ్మణుని తనయుడు మ్లేచ్చునిగా కావచ్చును, లేదా చండాలుని తనయుడు బ్రాహ్మణుని కన్నను అధికుడు కావచ్చును. అది అంతయు భగవానునితో గల సంబంధ సాహచర్యముల దృష్ట్యా సంభవించబడును. చూడండి, కాబట్టి ఎవరు ఎలాగైనా మారచ్చు. పండిత పుత్ర పరమసుంఠ అన్నట్టుగా పండితుని పుత్రుడు ఎందుకు పనికిరాని వాడైనా ఉండొచ్చు, లేదా చండాలుని కుటుంబంలో పుట్టినవాడు గొప్ప వైష్ణవుడు కావచ్చు. చూడండి, మనకు దీనికి సంబంధించి ఎన్నో శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఏమిటి ఆ శ్లోకం అంటే, ఒకటి, షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్న స్యాత్ వైష్ణవో స్వపచో గురు అని చెప్పన్నారు. చూడండి, షట్కర్మ నిపుణో విప్రో, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు, విప్రుడు అనేటువంటి వాడు 6 పనుల్లో నిపుణుడై ఉంటాడనమాట. యజన్యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహణ అనేటువంటి 6 పనుల్లో నిమగ్నమై ఉంటాడు. అందులో అతడు నిపుణుడై ఉండొచ్చట. కానీ అవైష్ణవో గురుర్న స్యాత్, ఒకవేళ అతడు విష్ణు భక్తుడు కానట్లయితే అతడు గురువు అవ్వడానికి అవకాశం లేదని చెప్పి అంటున్నాయి. కానీ వైష్ణవో స్వపచో గురుహు, స్వపచో గురుహు అంటే ఏమిటి? స్వపచో అంటే సునక మాంసం తినేవాడు కనుక వైష్ణవుడిగా మారగలిగితే అతడు గురువు యొక్క బాధ్యతను స్వీకరించవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. చూడండి, ఇక్కడ మాంసభక్షకులైన వారు సాధారణముగా మ్లేచ్ఛులుగా పిలువబడుదురు. కానీ వాస్తవమునకు మాంసభక్షకులందరూ మ్లేచ్ఛులు కారు. శాస్త్ర నిర్దేశానుసారము మాంసభక్షణము చేయవారు మ్లేచ్ఛులెన్నడనూ కారు. నిషిద్ధములను పాటింపక మాంసభక్షణము చేయవారే మ్లేచ్ఛులనబడుదురు. గోమాంసము శాస్త్రములయందు నిషేధించబడినది. అంతేగాక వేదముననుసరించి వారు గోవృషభములకు ప్రత్యేక రక్షణము నొసగవలననియూ నిర్దేశింపబడినది. కానీ కలియుగమున మానవులు గోవృషభ దేహములను తమకు తోచిన రీతిగా ఉపయోగించు కారణమున
పలు విధములైన క్లేశములను ఆహ్వానించుచున్నారు. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తవచ్చు. ఇదేమిటండి, మాంసం తినేవారందరూ మ్లేచ్చులేనా అంటే ఇక్కడ చెబుతున్నారు, మాంసం తినేవారందరూ మ్లేచ్చులు కాదు. అంటే ఎవరైతే శాస్త్ర నిర్దేశానుసారం మాంసాన్ని భుజిస్తారో వాళ్ళు మ్లేచ్చులు కాదని చెప్పుకుంటున్నారు. ఇదేమిటంటే శాస్త్ర నిర్దేశానుసారం మాంసం తినడం ఏంటి? శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే ఎవరైనా మాంసాహారాన్ని తినాలంటే 2 సందర్భాల్లో సాధ్యం అవుతుంది. ఎప్పుడంటే పూర్వం యజ్ఞయాగాదులు చేసినప్పుడు పశుబలి అనేటువంటిది జరిగేదన్నమాట. యజ్ఞాల్లో పశువులను బలిచ్చేవారు. అది కూడా దేనికోసం అంటే వాడు చదువుతున్నటువంటి వైదిక మంత్రాలు నిజంగా నాణ్యతతో కూడి ఉన్నట్లయితే, దానికి నిరూపణగా వారు ఒక జంతువుని బలిచ్చినట్లయితే వారందరూ చూస్తుండగానే ఆ జంతువుకి ఒక ఉన్నతమైనటువంటి శరీరం లభించేది. చూడండి, వారందరూ చూస్తుండగానే. కాబట్టి ఉదాహరణకి ఒక మేకను బలిచ్చినట్లయితే దానికి ఆవు శరీరము లేదా మనిషి శరీరం కూడా రావచ్చు. ఒక్కోసారి దేవత శరీరాలు కూడా వస్తుండొచ్చు. ఒక్కోసారి అవి నేరుగా భగవద్ధామానికి కూడా వెళ్ళిపోతూ ఉండేవి అనమాట. చూడండి, కాబట్టి అంతటి ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులు ఉండేవారు పూర్వం. కాబట్టి వారి యొక్క తపోశక్తి ద్వారా, వారి యొక్క మంత్రోచ్చరణ ద్వారా బలివ్వబడినటువంటి ఒక పశువుకి ఉన్నతమైనటువంటి జన్మనివ్వగలిగేవారు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే, నీవు ఒక జీవికి ప్రాణం పోయగలిగితే నువ్వు దాని యొక్క ప్రాణం తీయవచ్చు. మరి ప్రాణం పోసే శక్తి ఎవరికి ఉంది? ఇప్పుడు ప్రాణం తీయగలిగిన శక్తే కానీ, అవునా కదా చెప్పండి. కానీ పూర్వం మహర్షులు వారి యొక్క తపోశక్తి చేత ప్రాణం తీయగలిగేవారు, తిరిగి ఉన్నతమైన ప్రాణం పోసేవారు కూడా. కాబట్టి ఆ కాలంలో జంతు బలులు అనేవి అంగీకరించబడ్డాయి. అశ్వమేధం గవాలంభం. చూడండి, యజ్ఞాల్లో గోవులను గుర్రాలను, అశ్వమేధం అంటే గుర్రాన్ని వధించడం, చూడండి, ఇలాంటివన్నీ అనుమతించబడేవి. కానీ కలియుగంలో అవి నిషిద్ధం. కలియుగంలో కొన్ని విషయాలు నిషేధించబడ్డాయని చెప్తుంది శాస్త్రం. అశ్వమేధం గవాలంబం, అశ్వమేధం గవాలంబం ఫలపైతృకం దేవరేణ సుతోత్పత్తి, సన్యాసం ఫలపైతృకం దేవరేణ సుతోత్పత్తి కలవు పంచ వివర్జయేత్. శాస్త్రం చెబుతుంది 5 విషయాలు కలియుగంలో నిషేధించబడ్డాయట. అశ్వమేధం అంటే గుర్రాన్ని యజ్ఞంలో బలివ్వడం, గవాలంబం అంటే గోవుని యజ్ఞాల్లో బలివ్వడం, అంటే అవి పూర్వయుగాల్లో ఉన్నాయన్నమాట. సన్యాసం అంటే కర్మ సన్యాసం స్వీకరించడం, ఫలపైతృకం పితృదేవతలకు మాంసాన్ని పిండముగా ప్రదానం చేయడం, దేవరేణ సుతోత్పత్తి. దేవరేణ సుతోత్పత్తి అంటే ఏమిటంటే భర్త మరణిస్తే అతని యొక్క సోదరుని ద్వారా సంతానాన్ని పొందడం అనేటువంటిది కూడా. ఈ 5 విషయాలు కలవు పంచ వివర్జయేత్, కలవు యుగంలో 5 విషయాలు కూడా త్యజించబడ్డాయి అని చెప్పారు. కాబట్టి ఇది ఒకటి, మాంసాహారం తినాలంటే ఆ విధంగా వారు తినేవారు. అంటే ఏ జంతువు అయితే తన ప్రాణాన్ని అర్పించిందో ఈ యొక్క యజ్ఞ విధానం కోసం, భగవత్ ప్రీత్యర్థం, సర్వమానవ కళ్యాణం కోసం, అలాంటి జంతువు యొక్క దేహాన్ని తర్వాత వారు ప్రసాదంగా స్వీకరించేవారు అన్నమాట. ఈ విషయాలు మనకి శాస్త్రాల్లో ఉన్నాయి. కానీ అది కలియుగంలో నిషేధం, ఇది గుర్తుంచుకోవాలి. ఇక అది ఎలాగో వీలు కాదు. రెండవ విధానం ఏమిటంటే, ఎవరైతే మాంసాహారాన్ని తినాలనుకుంటారో కలియుగంలో అమావాస్య రోజున ఏదో ఒక గ్రామదేవత కంటే కాళికాదేవికి బలిచ్చి స్వీకరించవచ్చు అనేటువంటిది ఒక నియమం ఉంది. అదవుతుంది కదా. అంటే నెలకి ఒక అమావాస్య వస్తుంది. కాబట్టి ఆ అమావాస్య రోజున కాళికాదేవికి అంటే దుర్గాదేవి యొక్క విస్తరణలు ఎవరైతే ఉన్నారో వారికి బలి ఇచ్చి మాంసాహారాన్ని స్వీకరించవచ్చు. అదేమిటండి అలా స్వీకరిస్తే తప్పేం కాదా అంటే అక్కడ ఒక విషయం చెప్పబడింది. ఆ దేవతకు అర్పించేటువంటి బలి దాన్ని ఏమంటారంటే మాంసము అని చెప్పి అంటారు. చూడండి, మాంసము అనేటువంటిది సంస్కృత పదం. మాంసః అంటే మాంసః ఖాదయితి ఇది మాంసః అని చెప్పన్నారు సంస్కృతంలో. అంటే మాం అంటే నేను కూడా, సహ అదేవిధంగా, ఖాదయితి తినబడతాను అని దాన్ని మాంసము అని అంటారు. చూడండి, అదవుతుంది కదా. మాంసః ఖాదయితి ఇది మాంసః, నేను కూడా అదేవిధంగా తినబడతాను అని అంగీకరించి మనం ఒక జంతువుని వధిస్తే అప్పుడు దాన్ని మాంసం అంటారు. అంటే ఏమిటి, మనం ఏ పశువునైతే సంహరిస్తున్నామో మళ్ళీ ఆ జీవి చేత మనం సంహరింపబడడానికి అంగీకరిస్తూ ఒక కాంట్రాక్ట్ సిగ్నేచర్ పెట్టడం అన్నమాట మాంసం తినడం అంటే. కాబట్టి కోడి మాంసం అంటే ఏమిటి అంటే, నేను ఈ కోడిని వధిస్తున్నాను, ఈ జీవి మళ్ళీ ఏదో ఒక రూపంలో నన్ను సంహరిస్తుంది, ఆ జీవి నన్ను తింటుంది, దీనికి నేను అంగీకరిస్తూ నేను దీన్ని తింటాను అని చెప్పడం. చూడండి, కాబట్టి ఆ విధంగా తింటే చట్టబద్ధంగా తినడం అన్నమాట. మరి ఇదేమిటండి, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఎలాగో మళ్ళీ దేహం లభించాలి కదా అంటే ఇక్కడ ఒక కన్సెషన్ ఇస్తున్నారు. ఆ విధంగా ఎవరైతే దేవతలకు బలిచ్చి తింటారో వారికి నరకయాతన అనేది ఉండదన్నమాట. చూడండి,
సాధారణంగా మనం ఒక జీవిని చంపామంటే ఆ జీవిని చంపినందుకు మనకి శిక్ష విధిస్తారు. తర్వాత మళ్ళీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ జీవి చేతిలో మనం సంహరించబడాలి. రెండు ఉన్నాయి ఇందులో. కానీ చట్టబద్ధంగా ఎవరైతే శాస్త్ర నిర్దేశానుసారం చేస్తారో వారికి నరకంలో శిక్షలు ఉండవు. కానీ కాంట్రాక్ట్ మాత్రం మామూలుగానే ఉంటుంది. మనం ఆ జీవిని సంహరించాం కాబట్టి ఆ జీవి చేతిలో మనం సంహరించాలి. ఎలాగా మరొక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మద్యం దుకాణాలనే ఉన్నాయి, వైన్ షాపులనే ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్లో మనం మద్యం సేవించినా, అక్రమంగా మద్యం సేవించినా జబ్బు తప్పదు, అవునా కదా? లేకపోతే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ షాపులు, బెల్ట్ షాపుల్లో మందు తాగితే మనకి ఎలాంటి జబ్బులు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని ఏమైనా ఉందా లేదా చెప్పండి. ఎవరికైనా జబ్బు వస్తుంది, ఎక్కడ తాగినా జబ్బు వస్తుంది. కానీ తేడా ఏమిటి? ప్రభుత్వ లైసెన్స్ ఉన్నటువంటి మద్యం షాపులో మందు తాగితే ఏమిటి, బయట అక్రమంగా తాగితే ఏమిటంటే అక్రమంగా తాగితే జబ్బు వస్తుంది, ప్రభుత్వం కూడా శిక్షిస్తుంది. చూడండి, ఎందుకంటే అక్రమంగా తాగావు కాబట్టి జైల్లో పడేస్తుంది తీసుకెళ్ళి. కానీ ప్రభుత్వం మద్యం దుకాణంలో తాగామనుకోండి, జైల్లో పడేయదు, శిక్ష తప్పుతుంది, కానీ జబ్బు తప్పదు. చూడండి, కాబట్టి ఆ విధంగా శాస్త్రాల్లో మాంసాహారం తినడానికి అనుమతి ఇచ్చారు. మరి ఈ నియమ నిబంధనలను పాటిస్తూ ఎవరైతే మాంసాహారం తింటారో వాళ్ళు మ్లేచ్చులు కాదు, అర్థమైంది కదా ఇక్కడ. కానీ ఈ నియమ నిబంధనలను పాటించకుండా ఎవరైతే తింటారో వాళ్ళని మ్లేచ్చులు అంటారు. ఈ రోజుల్లో ఎవరైనా పాటిస్తున్నారా ఆ నియమాలు చెప్పండి? పూర్వం భారతదేశంలో మాంసం దుకాణాలన్నీ ఉండేవి కావు. బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన విధానం ఇది, మాంసపు దుకాణాలు అనేటువంటివి. ఎక్కడ పడితే ఎక్కడ చూస్తే కళేబరాలు వేలాడ తీసి ఉంటాయి. ఎందుకంటే మను సంహిత ప్రకారం మాంసాహారం విషయంలో 6గురికి పాపం పంచుకోవాలని చెబుతుంది మనుస్మృతి. ఏం చెబుతుందంటే, జంతువుని వధించేవాడు మొట్టమొదట, దాన్ని ఒక చోట నుండి మరొక చోటకి తీసుకువెళ్ళేవాడు, 3 దాన్ని వండేవాడు, 4 దాన్ని తినేవాడు, 5 దాన్ని వడ్డించేవాడు, 6 దానికి ఏర్పాట్లు చేసేవాడు. చూడండి, ఇలా ఒక జంతువుని వధిస్తే మాంసాహారం తినడం కోసం 6గురు దా పాపాన్ని పంచుకోవాలని మనుస్మృతి చెబుతుంది. చంపేవాడు, దాన్ని వండేవాడు, దాన్ని తినేవాడు, దాన్ని వడ్డించేవాడు, ఒక చోట నుండి మరొక చోటకి దాన్ని తీసుకువెళ్ళేవాడు, రవాణా చేసేవాడు, దాన్ని ఏర్పాటు చేసేటువంటి వాడు. మనం ఒక్కసారి చూస్తుంటాం, ఏర్పాటు చేసేవాడు వెజిటేరియన్ అయి ఉంటాడు, వాడు శాకాహారే, కానీ స్నేహితులు కదా అని చెప్పి వాళ్ళ కోసం ఏదో మాంసాహారపు ఏర్పాట్లు ఏవో చేస్తాడనమాట. వెళ్ళి దగ్గరుండే తినండ్రా అని వడ్డిస్తూ ఉంటాడనమాట. వాడు అనుకోవచ్చు వీళ్ళు తింటున్నారులే నాకేమీ కాదు, మనుస్మృతి ప్రకారం వాడు కూడా అనుభవించి తీరాల్సిందే అని చెప్పి చెబుతున్నారు. అందుకోసమే మరి ఈ విధి నియమాలు ఎవరు పాటిస్తున్నారు ఈ రోజుల్లో చెప్పండి? అందుకే పూర్వం మనం చూస్తే మాంసాహారం తినేవాళ్ళు, కానీ దానికి ఒక పద్ధతి ఉండేది, నెలకు ఒకసారి తినేవాళ్ళు. అది కూడా ఎలాగంటే ఏదో గ్రామదేవతకి ఏదో బలిచ్చి తినేవారు, కోడో మేకో ఇలా. పైగా ఏ జంతువులు తినాలనేది కూడా శాస్త్రం చెప్తుంది, మనుస్మృతిలో చెప్పబడింది. అంటే కోడి లేకపోతే మేక ఇలాంటి అల్పజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని సంహరించవచ్చు. అంటే ఎంతవరకు అంటే దున్నపోతు వరకు తినొచ్చు అని ఉంది శాస్త్రంలో. కానీ గోవును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంహరించకూడదు. చూడండి, గోవుని సంహరించడానికి కూడా విధి విధానాలు ఉన్నాయి మనకి భాగవతంలో చూస్తే. ఎప్పుడట అంటే అసలు తినడానికి ఏ ఆహారం లేదనుకోండి, ఏ ఆహారం అంటే కూరగాయలు కానీ, పాలు కానీ, పండ్లు కానీ, ధాన్యం కానీ ఇవేవి కూడా లభించడంలా, చివరికి అల్పమైన జీవులైన కోడి, మేక, దున్నపోతు వరకు అవి కూడా లేవనుకోండి, మనిషి తనను తాను కాపాడుకోవడానికి గోవును చంపవచ్చు అని శాస్త్రం చెప్తుంది. చూడండి, అలాంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఏమి లేవు, కనుచూపు మేరలో అయితే కనిపించడంలా. కాబట్టి మ్లేచ్చులు అంటే ఎవరంటే ఈ విధంగా నియమం లేకుండా మాంసాహారాన్ని స్వీకరించే వారిని మ్లేచ్చులు అని చెప్పి అంటారు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, కానీ ఈ కలియుగంలో ఏముందట పరిస్థితి, మానవులు గో వృషభ దేహములను తమకు తోచని రీతిగా ఉపయోగించు కారణమున. చూడండి, ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే తమకు తోచని రీతిగా వాడుకుంటున్నారట గో వృషభాలను. తోచని రీతిగా వాడుకోవడం అంటే ఏమిటి అంటే వాడి ఇష్టానికి వాడుకుంటాడు అనమాట. అంటే సహజంగా అవి ఎలా పెరగాలో వాటిని అలా పెంచరు. మనిషి కంటే కూడా గోవు ఎక్కువగా సంచరించాలనుకుంటుంది. మనం పూర్వం కూడా చర్చించాం, ఈ బీడు భూముల్లో వాటిని తిప్పుతూ ఉండేవారు. అందుకే వ్యవసాయ భూముల కంటే కూడా బీడు భూములు ఎక్కువగా ఉండేవి పూర్వం. ఎందుకంటే గోవులు కొన్ని మందులకు కొన్ని వందల వేల సంఖ్యలో అవన్నీ కూడా తిరుగుతూ మేస్తూ ఉండేవన్నమాట. అలాగే వాటికి
సహజంగానే వృషభములతో కలవడం, సంతానోత్పత్తి అనేటువంటివి ఉన్నాయి. కానీ కలియుగంలో మనం చూస్తే మనిషి మాత్రం సంభోగ సుఖాన్ని భోగించాలనుకుంటాడు, కానీ ఇతర జీవులకి మాత్రం అవకాశాన్ని ఇవ్వడు అనమాట. చూడండి ఎలాగంటే, ఇప్పుడు మీరు చూడండి, ఈ రోజుల్లో ఎవరు కూడా కొత్తగా ఆవు దూడలు కానీ లేకపోతే గేదె దూడలు కానీ రావడం కోసం సహజంగా మగ స్త్రీ జాతులు ఏవైతున్నాయో వాటిని కలపరనమాట. ఏం చేస్తారు, వెటర్నరీ డాక్టర్లు వచ్చి కృత్రిమమైనటువంటి ఇంజెక్షన్ ఒకటి ఇస్తారనమాట. చూడండి, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని చెప్పి అంటారు. కృత్రిమంగా ఏం చేస్తారంటే ఈ రైతు కోరుకున్నటువంటి ఒక జాతి వీర్యాన్ని ఎక్కిస్తారు అందులోకి. చూడండి, ఇది కృత్రిమమైన పద్ధతి. మనిషి దానికి అంగీకరిస్తాడా చెప్పండి? మనిషి ఆ విధంగా చేస్తానంటే అంగీకరిస్తాడా? మైథున భోగం అనేటువంటిది ఉండదు, కేవలం కృత్రిమంగా వీర్యాన్ని ఎక్కించి అసలు పురుష జాతి అనేది అవసరం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఎద్దుల సంఖ్య చాలా చాలా తక్కువ, ఆవుల సంఖ్య ఎక్కువ. అంటే స్త్రీ జాతే కావాలి. దేనికోసం అంటే స్త్రీ జాతి గర్భం ధరించగలదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎద్దులను ఉంచడంలా కబేళాకు తరలిస్తారు. రైతులు కూడా ఏమన్నా మనకి మగదూడలు వచ్చాయనుకోండి, ఏం చేస్తారు, వాటిని కబేళాలకు అమ్మేస్తారు. ఎలాగో స్పెర్మ్ బ్యాంకులు అనేటువంటి ఉన్నాయి. వీర్యాన్ని ఏం చేస్తారు, మంచి మంచి జాతికి చెందినటువంటి వృషభాల యొక్క వీర్యాన్ని ఏం చేస్తారంటే వాటిని భద్రపరిచి పెడతారనమాట. ఇది ఒక నైట్రోజన్ ఏదో సంథింగ్ ఒకటి ఉంటుంది ప్రక్రియ దానికి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, రైతు దేనికి కావాలంటే అంటే ఇంకా వృషభాలని పోషించాల్సిన అవసరంలా, అంటే జాతి అవసరం లేదు కదా, కాబట్టి కృత్రిమంగా ఏం చేస్తారు చూడండి. దీన్ని ఏమంటారంటే తోచినట్టు వాడుకోవడం అని. మనం అడిగే ప్రశ్న ఏమిటంటే, మనుషులు కూడా ఇలా చేస్తే ఊరుకుంటారా చెప్పండి? ఊరుకుంటాడా మనిషి? లేదు కదా. మరి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, వ్యక్తి తన వలే ఇతరులను కూడా చూడాలి అని చెప్పి. మనకి చాణక్య పండితుడు ఒక శ్లోకం చెప్తాడు. ఏమంటాడంటే, మాతృవత్ పరధారేషు. చూడండి, పరధారేషు అంటే ఇతరుల యొక్క భార్యను తల్లితో సమానంగా చూడాలి. పరద్రవ్యేషు లోష్ట్రవత్ అని చెప్పి అంటాడు. ఇతరుల యొక్క ధనాన్ని రాళ్ళకలాగా చూడాలని చెప్పి అంటాడు, గులకరాళ్ళలా చూడాలి. ఇంకేమంటాడు, మాతృవత్ పరధారేషు లోష్ట్రవత్ పరద్రవ్యేషు. అలాగే ఇతరులందరికీ కూడా తనకు తాను ఎంత గౌరవాన్ని ఇచ్చుకుంటాడో అంత గౌరవాన్ని ఇవ్వాలి అని చెప్పి అంటాడు. ఆత్మవత్ సర్వభూతేషు అని చెప్పి అంటాడు. ఆత్మవత్ సర్వభూతేషు అంటే తనలాగే తనకు తాను ఎంత ప్రాముఖ్యతనిస్తాడో ఇతర జీవులు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పి. మరి ఇక్కడ అలా కనిపించడం లేదే. మనుషుల వరకే ఒక నియమం, కానీ జంతువులకన్నిటికీ ఒక నియమం. చూడండి, మనుషుల్లో కూడా అందరికీ ఒక నియమం కాదు. అమెరికా జాతి వాళ్ళు, లేకపోతే పాశ్చాత్యులు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, యూరోప్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు అయితే ఒక రకమైన నియమం. నల్ల జాతీయులకి ఒక విధమైనటువంటి నియమాలు, లేకపోతే మహమ్మదీయులకి ఒక రకమైన నియమం, హిందువులకు ఒక రకమైన నియమం, బౌద్ధులకు ఒక రకమైనటువంటి నియమం. ఇప్పుడు అదే కదా, ప్రపంచంలో సమానత్వం ఎక్కడుంది? ఎర్రతోలు ఉన్న వాళ్ళందరూ కూడా మెరుగైన వాళ్ళు అనుకుంటారు, నల్లతోలు లేకపోతే ఈ చామన ఛాయ రంగు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధములు అనుకుంటారు. ఇప్పటికీ ఉంది ఆ భావన. అమెరికాలో ఇప్పటికీ కూడా నల్లవాళ్ళు అంటే వివక్ష అనేటువంటిది ఉంటుందన్నమాట. చూడండి, కాబట్టి ఎక్కడుంది సమానత్వం? చూడండి, ఆత్మవత్ సర్వభూతేషు అనేది లేదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు, తోచిన రీతిగా ఉపయోగించు కారణమున పలు విధములైన క్లేశములను ఆహ్వానిస్తున్నారు. ఇంకా తోచిన రీతిగా వాడుకోవడం అంటే ఏమిటంటే, ఎప్పుడైతే అది పాలు ఇవ్వడం మానేస్తుందో అప్పుడు దాన్ని ఏం చేస్తారు, అమ్మేస్తారు. చూడండి, ఈ మధ్య వచ్చినటువంటి ఒక నివేదిక ఏమిటంటే, భారతదేశం ప్రపంచంలోనే ఈ పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉందట. దానితో పాటుగా ఈ గోమాంస విక్రయంలో కూడా ఇప్పుడు అగ్రగామి అవ్వడానికి పోటీ పడుతుందన్నమాట. చూడండి, భారతదేశం రెడ్ రెవల్యూషన్ అనమాట. చూడండి, కాబట్టి దీన్నే తోచినట్టు వాడుకోవడం అని చెప్పి అంటారు. దానివల్ల ఏమవుతుందట అంటే, పలు విధములైన క్లేశములను ఆహ్వానించుతున్నారు, రకరకాల దుఃఖాలు అనేవి మనకు కలుగుతున్నాయి. తర్వాత, ఈ యుగపు జనులు ఎట్టి యజ్ఞమును నిర్వహింపరు. ఇంద్రియ సుఖమునందు నియుక్తులైన వారికి యజ్ఞ నిర్వహణము అత్యంత అవసరమైనను, మ్లేచ్ఛులైన జనులు యజ్ఞ నిర్వహణమును ఏమాత్రము పట్టించుకున్నారు. భగవద్గీత యందు యజ్ఞ నిర్వహణము ఖచ్చితముగా నిర్దేశింపబడినది. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, యజ్ఞ నిర్వహణం. ఇప్పుడు చూడండి, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం గాలి వాడుకుంటున్నాం.
సూర్యరశ్మి వాడుకుంటున్నాం, నీరు వాడుకుంటున్నాం, మనకి ఆహారాన్ని వాడుకుంటున్నాం. ప్రతిదానికి కూడా మనం ప్రకృతిపై ఆధారపడి ఉన్నాం, అవునా కదా? ఆధారపడి ఉన్నామా లేదా? సరే, అలాగే మనకి ప్రభుత్వం వాళ్ళు రోజు కుళాయిలో నీళ్లు పంపిస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు కదా, నీళ్ళు ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ బోర్డు వాళ్ళు మనకి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అలాగే పోలీసులు వాళ్ళు రక్షణ ఇస్తున్నారు. ఇట్లా రకరకాల ప్రభుత్వ విభాగాలు మనకి అనేక రకాల సౌకర్యాలు ఇస్తున్నాయి. కానీ ప్రతి విభాగానికి మనం చెల్లిస్తున్నామా లేదా? మున్సిపాలిటీ వాటర్ బిల్లు కడుతున్నామా లేదా? కట్టకపోతే ఏమవుతుంది? ఆపేస్తాడు. విద్యుత్ బిల్లు కట్టకపోతే, ఒక నెల కట్టకపోతే ఫీజు పీకేస్తాడు. ఇంటి పన్ను కట్టలేదనుకోండి, ఏదో ఆస్తి పన్ను అంటాడు, ఇంటి పన్ను అంటాడు, కట్టకపోతే జప్తు చేస్తానంటాడు. నీళ్లు సృష్టించింది ఎవరు? ప్రభుత్వం సృష్టించిందా? లేదు. విద్యుత్తును సృష్టించింది ఎవరు? అది ప్రభుత్వం సృష్టించిందా? లేదు, అది కూడా ప్రకృతిలో వచ్చిందే. అంటే ప్రకృతిలో తమంతట తాముగా ఉద్భవించినటువంటి వాటిని నియంత్రించి మనకి సరఫరా చేస్తున్నందుకు ప్రభుత్వం మన దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తుంది. ఆ పన్ను మనం చెల్లించకపోతే మనం శిక్షార్హులం అవుతాం, అంతే కదా? సరఫరా నిలిపివేయబడుతుంది. మరి భగవంతుని ప్రభుత్వం గురించి ఏమిటి? మనం రోజు ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నాం. గాలిని ఇంకా గవర్నమెంట్ నియంత్రించాల. గాలి కూడా పైపులో పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవడానికి ఇంకా వ్యవధానం లేదు ఎక్కడ. అలాగే సూర్యుని యొక్క వెలుగుని ఎవడో నియంత్రించడంలా. ఆ రెండు ఇప్పటికీ ఫ్రీగానే పొందుతున్నాం మనం. కాబట్టి ప్రకృతి సరఫరా చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మానవ జన్మ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు దానికి తిరిగి చెల్లించాలి. దాన్ని యజ్ఞం అంటారు. చూడండి, ఏ విధంగా అయితే ప్రభుత్వం వాళ్ళు నీళ్లు సరఫరా చేసినందుకు నీటి పన్ను, విద్యుత్ సరఫరా చేసినందుకు విద్యుత్ రుసుము చెల్లిస్తున్నామో, అలాగే ఈ భగవంతుని ప్రభుత్వం మనకి సరఫరా చేస్తున్నటువంటి రకరకాల సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని భోగిస్తున్నందుకు మనం దేవతలకు చెల్లించుకోవాలి. దానిని యజ్ఞము అని అంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా దాని గురించి? దానిని యజ్ఞం అంటారు. కాబట్టి మనం ఇక్కడ కూర్చుని వినగలుగుతున్నామంటే, మనం నడవగలుగుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే 33 కోట్ల మంది దేవతలు భగవంతుని యొక్క ప్రభుత్వంలో రకరకాల విభాగాలకు అధిపతులుగా తమ యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ వాళ్ళు మనకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు అందజేస్తున్నారు. కాబట్టి మనం సుఖంగా జీవించగలుగుతున్నాం. కానీ ఇక్కడ చెప్పింది విషయం ఏమిటంటే, కలియుగంలో దేవతలకు యజ్ఞాలు నిర్వహించారట. అంటే ఎవడు కూడా వాడుకున్న దానికి బిల్లు కట్టాడు. చూడండి, మనం ఏమనుకుంటున్నామంటే ప్రభుత్వం సరఫరా చేస్తుంది, ప్రభుత్వం తయారు చేసింది ఆ నీళ్లు. లేదు, వర్షం కురిస్తే ఆ నదులు నిండితే, కాలువల్లో వస్తే, వాటి నుంచి టర్బైన్లు తిరిగితే మనకి కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. మరి దానికి మనం చెల్లించాలి. ఏది కూడా ఉచితంగా రాదు. ఎవరు అబ్రహాం లింకన్ ఎవడు అంటాడు, దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అని చెప్పి అంటాడు. ఏది ఉచితంగా రాదు ప్రపంచంలో. ప్రతిదానికి మనం చెల్లించాల్సిందే, ప్రతిదానికి చెల్లించాల్సిందే. అందుకే వైదిక జీవన విధానంలో ఏది ఉచితంగా తీసుకోకూడదని చెప్పి అంటారు. చూడండి, ఒక భగవత్ ప్రసాదం తప్ప, భగవంతుని నుంచి మనకు వచ్చేటువంటి తప్ప ఇతరుల దగ్గర నుంచి, సాధారణ వ్యక్తుల దగ్గర నుంచి మనం ఏదన్నా ఉచితంగా తీసుకున్నామంటే దానికి అంతకంత చెల్లించాలి. చూడండి, మరి భగవంతుడికి ఏ విధంగా చెల్లించాలంటే యజ్ఞం చేయాలి. చూడండి, అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క విధమైనటువంటి ప్రక్రియ ఉంటుందన్నమాట. కాబట్టి పూర్వ యుగాల్లో మనం చూస్తే ప్రతి గృహస్థుడు, ప్రతి వ్యక్తి కూడా యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. దేనికోసం అంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. అరే, మనం అన్నింటినీ కూడా స్వీకరిస్తున్నాం దేవతల నుండి, మరి ఆ దేవతలను సంతృప్తిపరచాలంటే మనం యజ్ఞం చేయాలి. కానీ కలియుగం యొక్క లక్షణం ఏమిటంటే ఎలాంటి యజ్ఞము చేయరట. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, ఇంద్రియ సుఖమునందు నియుక్తులైన వారికి యజ్ఞ నిర్వహణము అత్యంత అవసరమైనను మ్లేచ్చులైన జనులు యజ్ఞ నిర్వహణమును ఏమాత్రము పట్టించుకోరు. చూడండి, యజ్ఞ నిర్వహణను పట్టించుకోరు. కాబట్టి కలియుగంలో అన్నీ కూడా, అన్ని సరఫరాలకు అవాంతరం ఎదురవుతుందన్నమాట. నీటి సమస్య, ప్రతిదానికి సమస్య. చూడండి, ఆహారం సమస్య, నీటి సమస్య, ఆరోగ్య సమస్య, అన్ని సమస్యలే. కారణం ఏంటంటే అందరూ కూడా దొంగలు అన్నమాట. దొంగలు, దోపిడీదారులు. చూడండి, నేను భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఏమంటాడంటే, యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తేత్వఘం పాప ఏపచంత్యాత్ ఆత్మకారణాత్ అని చెప్పి అంటాడు. ఎవరైతే భగవంతునికి నివేదించినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళు సర్వ పాప ఫలితముల నుండి విముక్తులవుతారు. కానీ ఎవరైతే తమ నాలుక రుచి కోసం వండుకుని తింటారో వాళ్ళు పాపాన్ని తింటున్నట్టు అని చెప్పి అంటాడు. చూడండి, కాబట్టి సమాజం అంతా కూడా దొంగలు, దోపిడీదారులతో నిండిపోయిందనమాట. ఎందుకంటే ఎవడు కూడా భగవంతుడి పట్ల కృతజ్ఞతాభావం అనేది లేదు. కనీసం ఎక్కడి నుంచి వస్తుంది మనకనే ఆలోచన కూడా ఎవరికి లేదు.
అరే ఇంత నీరు తాగుతున్నాం, ఇంత సూర్యరశ్మి వస్తుంది, ఇన్ని రకాలుగా మనం ఆహారాన్ని పొందుతున్నాం, శక్తిని పొందుతున్నాం, దేనికి మూలం లేదా, దేనికి నియంత్రించేవాళ్ళు లేడా, ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి, మనకి ఎందుకు సరఫరా చేస్తున్నారు, దానికి మనం ఏమన్నా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలా ఏమిటి అనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదన్నమాట. అందుకే కలియుగంలో పూర్వం అంటే ఇవన్నీ కూడా చేసేవారు. ద్వాపరయుగం వరకు ఎందుకు, కనీసం 500-600 సంవత్సరాల క్రితం కూడా మనం చూస్తే భారతీయ సమాజంలో ప్రతి గృహస్థుడు కూడా పంచాగ్నిహోత్రాలు ఇవన్నీ కూడా చేసేవాడు అనమాట. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి చెల్లించాలి. అందుకే కలియుగంలో ఎలాగో ఇవన్నీ కూడా ఎవరో చేయరని చెప్పి ఒకే ఒక యజ్ఞం ఇచ్చారు, అదే సంకీర్తన యజ్ఞం. చూడండి, ఎవరైతే కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని, లేకపోతే హరి యొక్క నామాన్ని, దేన్నైనా సరే ప్రామాణిక గురు శిష్య పరంపరలో వస్తున్నటువంటి హరినామాన్ని నియమావళిని అంటే నియమబద్ధంగా ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యంలో దీక్ష స్వీకరించి నియమ నిబంధనలను పాటిస్తూ ఎవరైతే చేస్తారో వారికి ఎలాంటి రుణాలు లేవని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా సకల రుణాలను తీర్చుకున్న వాళ్ళు అవుతారనమాట. జీవులందరూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునిచే సృష్టింపబడినారు. ఆ విధముగా సృష్టింపబడిన జీవుడు క్రమముగా భగవద్ధామమునకు పయనించు రీతిలో యజ్ఞ నిర్వహణ విధానము సైతము బ్రహ్మదేవుని చేతనే సృష్టింపబడింది. చూడండి, బ్రహ్మదేవుడు ఎవరు అంటే సెకండరీ క్రియేటర్ అని చెప్పి అంటారు, గౌణ సృష్టికర్త. మనకి 2 కారణాలు ఉంటాయి, ఉపాదాన కారణము, నిమిత్త కారణము అని చెప్పి అంటారు. నిమిత్త కారణము అంటే ఏమిటి? ఇన్స్ట్రుమెంటల్ కాజ్, అంటే అది మధ్యలో ఒక పనిముట్టుగా ఉపయోగపడింది కానీ అదే మూలం కాదన్నమాట. కాబట్టి బ్రహ్మదేవుణ్ణి సృష్టికర్త అని అంటాం. ఏ విధంగా అంటే గౌణ సృష్టికర్త, అతడు ఇన్స్ట్రుమెంటల్, అతడి నిమిత్త కారణం. సాధారణంగా చూడండి, ఏమైనా నువ్వు ఏదైనా తప్పు చేసావంటే నేను నిమిత్త మాత్రుడు, నాకేం తెలియదండి అంటాడు. నిమిత్త మాత్రుడు అంటే నేను ఏదో మధ్యలో ఉన్నాను అంతే, అంతేగా నేను కారణం కాదు. అలాగే బ్రహ్మదేవుడు కూడా నిమిత్త కారణం అన్నమాట. ఎలాగండి అంటే ఇప్పుడు కుమ్మరివాడు ఏం చేస్తాడు, మట్టిని, నీటిని, అగ్నిని, ఎండవేడిని ఉపయోగించుకుని కుండ తయారు చేస్తాడు. కుండ తయారు చేసిన వాడు ఎవడు అంటే కుమ్మరివాడు. కుమ్మరివాడు ఎవరంటే నిమిత్త కారణం. కానీ ఉపాదాన కారణం, మూల కారణం ఎవరంటే భగవంతుడు. ఎందుకంటే భగవంతుడే మట్టిని తయారు చేశాడు, భగవంతుడే నీటిని తయారు చేశాడు, భగవంతుడే కర్రను తయారు చేస్తే అది కాల్చి మనం కుండని తయారు చేస్తున్నాం. అలాగే సూర్యుడిని తయారు చేసింది భగవంతుడే. కాబట్టి మూల కారణం ఎవరంటే భగవంతుడు, నిమిత్త కారణం ఎవరంటే కుమ్మరివాడు. అలాగే మూల కారణం విష్ణువు అయితే నిమిత్త కారణం బ్రహ్మదేవుడు అనమాట. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు ఏం చేశారంటే జీవులను సృష్టించి ఆ జీవులు మళ్ళీ తిరిగి ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకోవడం కోసం తగినటువంటి యజ్ఞాలను కూడా ఇచ్చాడట. జీవులు ధాన్యము మరియు కూరగాయలపై జీవింతులనుట సామాన్య విషయం. ఆహారమును భుజించుట ద్వారా వారు రక్త వీర్యముల రూపమున ఆవశ్యకమైన శక్తిని పొందుదురు. చూడండి, అన్నాద్భవంతి భూతాని. ప్రతి జీవి కూడా ఏ విధంగా జీవిస్తుంది? దేనిపై ఆధారపడి జీవిస్తుంది? అన్నము. అంటే కొంతమంది అనొచ్చు, లేదండి మేము మాంసాహారులు ఉండి మేము అన్నం తినవండి, కేవలం మాంసమే తింటామండి అని. సరే, నువ్వు తినే మాంసం ఏదైతే ఉందో ఆ మాంసం ఏ జంతువుది అయితే ఉందో ఆ జంతువుకి ఆ కండ ఎలా పట్టింది అంటే అది ఇతర జీవుల్ని మేయడం ద్వారా కాదు, గడ్డి మేస్తేనే దానికి కూడా కండ పడుతుంది అనమాట. కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరూ కూడా పండ్లు, కూరగాయలు వీటి మీద ఆధారపడాల్సిందే. అవునా కదా? ఎవరైనా అనొచ్చు, నేను కోడి మాంసమే తింటానండి, వేరే ఏమీ తిననండి. మరి కోళ్ళు ఏమి తింటాయి? అవి వేరే మాంసాన్ని తింటాయా? ఏమి తింటాయి అవి? మొక్కజొన్న పిండి, ఆ గింజలు, ఈ గింజలు తింటాయి. కాబట్టి ప్రతి జీవి కూడా అన్నాద్భవంతి భూతాని, ఈ ధాన్యము, కూరగాయలు వీటిపైన ఆధారపడి జీవిస్తున్నాడు. మరి ఈ ఆహారాన్ని తినడం వల్ల మనకేమవుతుంది అంటే రక్త వీర్యముల రూపమున అవసరమైనటువంటి శక్తి మనకి కలుగుతుంది. అట్టి రక్తము మరియు వీర్యము ద్వారా ఒక జీవుడు ఇతర జీవులను సృష్టింపగలడు. కానీ ధాన్యము, గడ్డి మొదలగునవి వర్షము చేతనే సాధ్యముగులను. చూడండి, కానీ ధాన్యము, గడ్డి మొదలగునవి వర్షము చేతనే సాధ్యములగును. ఇక అట్టి వర్షము సక్రమముగా కురియుట నిర్దేశిత యజ్ఞ నిర్వహణము ద్వారానే సాధ్యము కాగలదు. చూడండి, ఒక జీవి ఇతర జీవులను ఎలా సృష్టించగలడు అంటే ప్రతి జీవజాతుల్లో కూడా స్త్రీ పురుష జీవులు అనేవి ఉంటాయి కాబట్టి అవి సంపర్కం చెందడం ద్వారా మళ్ళీ సంతానోత్పత్తి అనేది కలుగుతుంది.
కానీ అవి పోషింపబడాలంటే ఏం కావాలి? జీవుల్ని కంటాం సరే, వాళ్ళకి తిండి పెట్టాలి కదా. తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ధాన్యము, అన్నము. మరి అది ఎక్కడి నుంచి వస్తుందంటే వర్షము వల్ల. చూడండి, మరి ఆ వర్షం సక్రమంగా కురవడం అనేది మనం చేసేటువంటి యజ్ఞంపై ఆధారపడి ఉంటుంది. ఇది భగవద్గీతలో శ్లోకం. ఏమిటా శ్లోకం? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. జీవులన్నీ కూడా అన్నంపై ఆధారపడి ఉన్నాయి. అన్నం అనేది పర్జన్యాదన సంభవ, వర్షం కురవడం ద్వారా అన్నం అనేది ఉత్పత్తి అవుతుంది. మరి వర్షం ఎలా పడుతుందండి? యజ్ఞాద్భవతి పర్జన్యం, యజ్ఞం చేయడం వల్ల వర్షం పడుతుంది. యజ్ఞకర్మ సముద్భవ అని చెప్పి అన్నారు. కాబట్టి యజ్ఞ నిర్వహణము ద్వారానే సక్రమంగా వర్షం పడుతుంది. అటువంటి యజ్ఞములు సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వ వేదముల యందు నిర్దేశింపబడినవి. యజ్ఞగుండమునందు ఆహుతులు నర్పించుట ద్వారా సూర్యుడు ముదమందునని మనుస్మృతి యందు తెలుపబడినది. సూర్యుడు ప్రీతి చెందినప్పుడు సముద్రము నుండి తగినట్లుగా జలమును గ్రహించును. చూడండి, వర్షం ఎలా పడుతుంది? వర్షం పడాలంటే సూర్యుడు సంతృప్తి చెందాలి. మరి సూర్యుడిని సంతృప్తిపరిచేటువంటి యజ్ఞాలు మనకి చతుర్వేదాల్లో చెప్పబడ్డాయి. ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనం యజ్ఞగుండంలో ఆహుతులు ఇస్తామో అప్పుడు సూర్యుడు సంతృప్తి చెంది బాగా ఎండలు కాచి ఏమవుతుందంటే ఆయన సముద్రాల నుండి నీటిని ఆవిరి చేస్తాడు. ఇక్కడ చెబుతున్నారు. ఆ విధముగా ఋతుపవనములు ఏర్పడి వర్షము కురియగలదు. చూడండి, ఆ విధంగా నీళ్ళని ఆవిరి చేసి ఆయన ఏం చేస్తాడు? ఓవర్ హెడ్ ట్యాంకర్లను తయారు చేస్తాడనమాట. చూడండి, ఏమిటి ఓవర్ హెడ్ ట్యాంకులు అంటే? మేఘాలు. చూడండి, భగవంతుడు తయారు చేసినటువంటి వాటర్ ట్యాంకర్లు ఎంత గొప్పవంటే, మనం ఏదన్నా ఒక ట్యాంక్ని తీసుకెళ్ళి పైన కట్టాలంటే దానికి మొత్తం స్తంభాలు పెట్టాలి, లేదా బిల్డింగ్ మీద పెట్టాలి. అవునా కదా? ఎంత నీరు ఎంత సైజు ఎక్కువైతే దానికి అంత బలంగా ఫౌండేషన్ వేయాలి. కానీ భగవంతుడికి సృష్టి చూడండి, భగవంతుడు తయారు చేసిన ఓవర్ హెడ్ ట్యాంకులు అవి మొత్తం ఒక దేశాన్ని ముంచెత్తగలిగిన నీళ్లు కలిగి ఉంటాయి. కానీ అవి గాలిలో దూది పింజల్లో ఎగురుకుంటూ వెళుతుంటాయి. చూడండి, అది భగవంతుడి టెక్నాలజీ అన్నమాట. మనిషి ఏమైనా తయారు చేయగలడా? ఫౌండేషన్ లేని, స్తంభాలు లేని, ఆధారం లేని నీటి ట్యాంకర్లను తయారు చేయగలడా మనిషి? వల్ల కాదు. కాబట్టి చూడండి, భగవంతుడి సృష్టి ఎంత అమోఘమైనది. కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్లు ఎలా కదులుతాయి? ఇక్కడలాగా ట్రాక్టర్ ట్రక్కులు అవేం అవసరంలా. ఋతుపవనాలు. చూడండి, ఎక్కడ వర్షం అవసరమో అక్కడికి ఆ ట్యాంకర్లే వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, ఎవరు తీసుకువెళ్తారు వాటిని అంటే వాయువు, భగవంతుని ప్రతినిధి అయినటువంటి వాయువు వాటిని నెట్టుకుంటూ వెళుతాడనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ విధముగా ఋతుపవనములు ఏర్పడి వర్షము కురియగలదు. తగినంతగా వర్షములు కురిసిన పిమ్మట మానవులకు మరియు జంతువులకు అవసరమైనంతగా ధాన్యపు ఉత్పత్తి జరగగలదు. వర్షం పడితేనే నీళ్ళు వస్తాయి. ఈ రాజకీయ నాయకులు చంకల బాదుకుంటారు. ఏదో 4 కాలువలు తవ్వేసి నేనే అపరభ హీరోదుండి అని చెప్పుకుంటారు. వర్షం పడకపోతే ఏం చేయాలి? గోళీలు ఆడుకుంటా కూడా పనిచేయమన్నమాట. చూడండి, మనం చూస్తుంటాం అక్కడక్కడ పెద్ద పెద్ద కాలువలు తవ్వేసి ఉంటాయి. వర్షం కురవకపోతే వాడేదో పెద్ద ఒక 1000 కోట్ల రూపాయలు స్కామ్ చేసి నేనే భగీరథుడిని అంటాడు. అసలు భగీరథుడు అంటే ఏమిటో రామాయణం చదివితేనో భాగవతం చదివితేనో అర్థమవుతుంది. భగీరథుడు అంటే ఏమిటో. వీడేదో ఊరికే జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి చక్కగా పన్నుల రూపంలో కాలువలు తవ్వేస్తారు. కాలువలు తవ్వేసి ఏం చేస్తారంటే ఇదిగో నేను పెద్ద భగీరథుడిని అంటాడు. భగీరథుడు కాలువలు తవ్వలా. భగీరథుడు గంగను తీసుకొచ్చాడు పైనుంచి. నువ్వు భగీరథుడు అయితే వర్షం కురిపించి చూద్దాం. వర్షం కురిపించాలి కదా. వర్షాలు రాజకీయ నాయకుల వల్ల కురుస్తున్నాయా? రాజకీయ నాయకుల వల్ల వర్షాలు కురవడం వల్ల. చూడండి, వాళ్ళు చేసే పాపం వల్ల. చూడండి, కాబట్టి వర్షాలు పడితే ఆ వర్షాలు కూడా పర్వత సానువులపై పడితే, కొండల మీద వాటి మీద ఆ వర్షాలు పడితే అవి జారి ఏం చేస్తాయంటే జలపాతాల్లాగా మారి అవన్నీ సెలయేళ్ళన్నీ కలిసి ఒక నదిగా మారి నదులు ప్రవహిస్తూ అవి కూడా సముద్రంలో కలవడానికి అవి వెళుతూ ఉంటే దారిలో వీడు ఒక రంధ్రం చేసి నీళ్లు లాక్కుంటాడు అనమాట. దానికి వాడి పేరు భగీరథుడు. చూడండి, వర్షం పడకపోతే నీ పరిస్థితి ఏమిటి? మేఘమదనం చేస్తూ ఉంటాడు. అప్పట్లో ఏదో కొన్నాళ్ళు మాట్లాడారు, ఏదో మేఘమదనం చేస్తాం, హెలికాప్టర్ మీద వెళ్ళి ఏదో రసాయనాలు చిమ్ముతాం, రసాయనాలు చిమ్మితే వర్షాలు పడతాయని. పిచ్చివాళ్ళు కాకపోతే రసాయనాలు చిమ్మితే రసాయనాలు మళ్ళీ నీ నెత్తి మీద పడతాయి వచ్చి. యాసిడ్ డ్రైన్స్ అని చెప్పి అంటారు కదా, అది పరిస్థితి. నువ్వు రసాయనాలు చిమ్మాల్సిన అవసరంలా, ఎలాగో నువ్వు ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్ వల్ల ఈ బళ్ళ నుంచి ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి పొగ వల్ల అది ఎలాగో పైకి వెళుతుంది. పైకి వెళ్ళి మళ్ళీ నీ నెత్తి మీద పడుతుంది.
మనిషి ఎంత తెలివైన వాడంటే అనుకుంటాడు, ఏమంటే ఇంత కాలుష్యం ఇదంతా ఏమో గొట్టం పెట్టేస్తే పైకి వెళ్ళిపోతుంది కదండి అనుకుంటాడు. సరే గొట్టం పెడతావు పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి ఏం చేస్తుంది అది? మళ్ళీ నీ నెత్తి మీద పడుతుంది వచ్చి. వర్షం పెడితే ఏమవుతుంది? మళ్ళీ మన నెత్తి మీద పడుతుంది. మనిషి అంత మూర్ఖుడు అన్నమాట, చదువుకున్న మూర్ఖుడు అన్నమాట మనిషి. చూడండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, తగినంతగా వర్షములు కురిసిన పిమ్మట మానవులకు మరియు జంతువులకు అవసరమైనంతగా ధాన్యపు ఉత్పత్తి జరగగలదు. ఆ విధముగా కర్మను అనుసరించుటకై జీవునకు శక్తి ప్రాప్తించగలదు. చూడండి, ఆ విధంగా ఆహారాన్ని స్వీకరించడం వల్ల పని చేయడానికి శక్తి లభిస్తుంది. కానీ మ్లేచ్ఛులైన వారు కర్మాగారముల సంఖ్యను వృద్ధి చేయుట ద్వారా పురోగతి చెందుదనమని మరియు యజ్ఞ నిర్వహణము ధాన్యోత్పత్తి యొక్క అవసరము లేకుండా జంతు మాంసముపై జీవింతుమనియు తలచుచు ఇతర జంతువులతో సహా గోవృషభములను సంహరించుటకు కబేళాలను నెలకొల్పుదురు. చూడండి, అంటే మనం పని చేయగలుగుతున్నామంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు? అంతిమంగా భగవంతుడి యొక్క శక్తిని ఉపయోగించుకొని మనం పని చేస్తున్నాం, అంతే కదా? అంతేనా కదా? చెప్పండి. వర్షం మనం కురిపించడం వల్ల ఆహార ధాన్యాలు అనేటువంటివి అవి పండుతున్నాయి, మనం వాటిని స్వీకరించి తింటున్నాం. తినడం వల్ల శక్తి వస్తుంది, శక్తి రావడం వల్ల పని చేయగలుగుతున్నాం. అంటే మనం పని చేయగలుగుతున్నాం అంటే భగవంతుడి కృప వల్లే కదా. మరి భగవంతుడు ఏమంటున్నాడు? నాయనా, మీరందరూ నా కృప వల్లే శక్తిని పొందుతున్నారు కాబట్టి మీ శక్తిని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు భగవంతుడు. అంటే మీరు నా కోసం పని చేయండి అని అడుగుతున్నాడు. మనమేమంటాం? నువ్వెవడో ఆ విధంగా చెప్పడానికి? భగవంతుడికి నేనెందుకు శరణాగతి పొందాలి అంటాడు. వాడెవడో నెలకి గుడ్డు చాకరీ చేయించుకుని 10,000 ఇస్తేనే వాడికి మొత్తం నెలలో సెలవు కూడా పెట్టకుండా పనిచేస్తారు, వాడు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం చేస్తారు. ఇది వాడు ఇచ్చే కొద్దిగా ఏదో 10,000 లేదా ₹1,00,000 దానికోసం. పైగా వాడు ఇచ్చేది కూడా నోట్లు అనమాట. ఆ నోట్లు కూడా ఎవడో తినలేడు, అవును కదా? నోట్లు తినగలరు ఎవరైనా? లేదు. వాడేదో నెలకి 30,000 ₹1,00,000 జీతం ఇచ్చాడని చెప్పి రోజుకి 12 గంటలు వాడికి పని చేస్తాం. కానీ అసలు మన శక్తి, మన శరీరంలో సత్తు అనేది రావడానికి మనం భగవంతుడు ఇస్తున్నాడు. కానీ ఆ భగవంతుడు భగవద్గీతలో వచ్చి సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే నీకెందుకే మేము శరణాగతి పొందాలంటారు జనం. చూడండి, మరి ఇలాంటి వాళ్ళని నాస్తికులు, అసురులు అనకపోతే ఏమనాలి చెప్పండి? దొంగతనం అన్నమాట ఇదంతా కూడా. చూడండి, ఎవడైతే భగవంతుడి పట్ల కృతజ్ఞతాభావం ఉండదో, భగవంతుడికి ఎవడైతే సేవ చేయడో వాడు పచ్చి దొంగ, బందిపోటు అన్నమాట వాడు. చూడండి, కాబట్టి ఎందుకు ప్రపంచంలో ఈ రకరకాల వింత వింత వ్యాధులు వీటి యొక్క సంఖ్య పెరిగిపోతుందంటే దొంగలు, బందిపోట్ల సంఖ్య ఎక్కువైపోవడం వల్ల. చూడండి, ఎవరికి వాడు భగవంతుడి దోచుకుని తినడమే కానీ ఎవరు కూడా భగవంతునికి మనం ఏం చేస్తున్నాం, భగవంతుడు తనకు చేసిన దాన్ని గుర్తించి భగవంతుడికి మనం ఏమి ఇవ్వాలనేటువంటిది ఎవడో ఆలోచించడం. చూడండి, ఇది పరిస్థితి. కాబట్టి మ్లేచ్ఛులైన వారు ఏం చేస్తారట? భగవంతుడు ఇస్తున్న వాటిని గుర్తించకుండా, భగవంతుడికి ఏమీ తిరిగి యజ్ఞ రూపంలో ఇవ్వకుండా ఏం చేస్తారట వీళ్ళంటే, మాకేం ఆహార ధాన్యాలు అవసరం లేదు, మేము మాంసం తిని బతుకుతామని చెప్పి ఏం చేస్తారట వాళ్ళు? చివరికి గోవుని, వృషభాన్ని కూడా సంహరించి తింటూ ఉంటారట. ఇంకా వాళ్ళు ఏమంటారు? మాకు వ్యవసాయంతో సంబంధం మేము ఫ్యాక్టరీలు కట్టుకుంటాం అంటారు. అదే కదా ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది ఇప్పుడు? ప్రతి ఒక్కరిని ఏం చేయమంటుంది? టెక్నికల్ ఎడ్యుకేషన్, అందరూ ఇంజనీర్లు అవ్వండి, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, అది ఇది అని చెప్పి ఉంటుంది. మనం వెళ్ళి ప్రధానమంత్రి గారిని అడగాలి, ఏమండి మీరు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, భారతదేశంలో పెన్ డ్రైవ్లు తయారు చేసుకుంటే మనం తినొచ్చా వాటిని అని. అంటే పెన్ డ్రైవ్లు, ఫ్లాపీలు, లేకపోతే డిస్కులు, వీటితో కడుపు నింపుకోగలమా? ఎక్కడ నింపుకుంటావు? లేదు, ఆహారం తినాల్సిందే. మనం ఎంత కంప్యూటర్లు తయారు చేసినా, అవి తయారు చేసినా, ఇవి తయారు చేసినా చివరికి భగవంతుడి మీద ఆధారపడి జీవిస్తున్నాం మనం, అది గుర్తుంచుకోకూడదు. మనమేదో 4 అక్షరాలు ఎక్కువ నేర్చుకుని ఏదో అమెరికా వెళ్ళి ఏదో నెలకి ₹5,00,000 జీతం సంపాదించినంత మాత్రాన భగవంతుడిని మర్చిపోతే ఎలా? నువ్వు అక్కడికి వెళ్ళినా భగవంతుడి మీద ఆధారపడ్డావు. ఆహారం లేకపోతే ఏం చేస్తావు? నువ్వు తయారు చేసిన ఏవైతే సర్క్యూట్లు లేకపోతే మదర్ బోర్డులు ఏవైతే ఉన్నాయో, ఆ చిప్పులు ఏవైతే ఉన్నాయో అవి తినగలవా? నువ్వు తినలేవు. అందుకే వాళ్ళని ఏమన్నారంటే అసురులు అని చెప్పి అన్నారనమాట. వాళ్ళు ఏమంటారంటే మాకు ఆహార ధాన్యాలు అవసరం లేదు, మేము మాంసం తిని బతుకుతాం. ఎలా మాంసం తిని బతుకుతావు? నువ్వు తినేటువంటి మాంసం ఏదైతుందో ఆ జీవికి ఆ కండ ఎలా పట్టింది? ఆహార ధాన్యాలు తినబట్టే కదా. ఇప్పుడు భారతీయుల దౌర్భాగ్యం చూడండి, ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఇక్కడ పండినటువంటి ఆహారాన్ని అంతటినీ కూడా ఎగుమతి చేసేసి ఇతర దేశాల నుంచి ఫ్లాపీలు, డిస్కులు కొనుక్కుంటారు మన వాళ్ళు. చూడండి, దానికే ఒక టెక్నికల్ పదం ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనమాట.
ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఏమిటంటే పనికొచ్చేవన్నీ ఎగుమతి చేసి అడ్డమైన చెత్త దిగుమతి చేసుకుంటే దాన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటారు. అంటే సాధారణంగా చెప్తే జనానికి అర్థమవుతుందని చెప్పి దానికి ఒక టెక్నికల్ పేరు పెట్టారు అనమాట, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. చూడండి, ఇది జరిగేది. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు. కానీ జంతువుల కొరకైనను గడ్డి మరియు కూరగాయలు అవసరమనియు, లేని ఎడల అవి జీవింపలేవనియు వారు తెలియవలసి ఉన్నది. సరే, పోనీ జంతువునే తింటావయ్యా, కానీ ఆ జంతువుకి గడ్డి ధాన్యం ఎక్కడి నుంచి వస్తాయి, వాటికైనా అవసరమే కదా అంటే దానికి వాడు కళ్ళు మూసుకుంటాడు అనమాట. అబ్బాయి లేదు, మాకు అయినా అవసరం లేదంటాడు. చూడండి, అట్టి పశుగ్రాసమును ఉత్పత్తి చేయుటకు తగినంత వర్షము అవసరము. నువ్వు మాంసం తినాలన్నా వర్షపాతం అవసరమే. అనగా చివరికి వారు సూర్యుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతల కరుణపై ఆధారపడవలసియే వచ్చును. యజ్ఞ నిర్వహణ ద్వారా అట్టి దేవతలను తప్పక సంతృప్తిపరచవలను. కాబట్టి ప్రతి మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రత్యక్షంగా కానివచ్చు, పరోక్షంగా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎవరి మీద ఆధారపడున్నాడు? భగవంతుడిపై ఆధారపడి ఉన్నాడు. కాబట్టి భగవంతుడు సర్వజీవులను నాకు మాత్రమే శరణాగతి పొందండి అని చెప్పే హక్కు భగవంతుడికే ఉంది. అందుకేనంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం అని చెప్పి అంటాడు కృష్ణుడు భగవద్గీతలో, నాకు ఒక్కడికే శరణాగతి పొందండి అని. ఎందుకని మనం చెప్పుకున్నాం, మీకు ఏదో నెల నెల జీతం ఇస్తున్నాడు కాబట్టి మీరు అనొచ్చు వాడితో, ఏమంటే నేను మీకు రోజు 12 గంటలు పనిచేస్తున్నాను కదా, మధ్యలో 2 గంటలు వెళ్ళి పక్క కంపెనీ వాడు ఏదో అడుగుతున్నాడండి, వాడికి కొంచెం సేవ చేసి వస్తానంటే వాడు ఒప్పుకుంటాడు. వాడు మామేకం అంటాడు, వాడు కూడా నాకు మాత్రమే పని చేయాలంటాడు వాడు. అవునా కదా? ఎందుకని నేనే నీకు జీతం ఇస్తున్నాను కాబట్టి మామేకం శరణం వ్రజ అంటాడు వాడు. మరి వాడే అలాగంటే భగవంతుడు ఎలా అనాలి చెప్పండి? ఇంకా భగవంతుడు కూడా అదే అంటాడు, మామేకం శరణం వ్రజ, నాకు మాత్రమే శరణాగతి పొందండి అంటున్నాడు. అలా అనగానే జనానికి మళ్ళీ ఎందుకు కృష్ణుడిగా శరణాగతి పొందాలి, ఇంకా ఎవరో లేరా, వాళ్ళకి ఎందుకు శరణాగతి పొందకూడదు, సినిమా యాక్టర్లకు ఎందుకు పొందకూడదు, క్రికెట్ ఆటగాళ్ళు ఎందుకు పొందకూడదు, రాజకీయ నాయకులకు ఎందుకు పొందకూడదు, ఇలా అడుగుతారనమాట. చూడండి, కాబట్టి ఇలాంటి కృతజ్ఞత లేనటువంటి వాళ్ళతో సమాజం అంతా కూడా నిండిపోయి ఉంటుంది కలియుగంలో. చూడండి, అందుకే ప్రతి అడుగుడుగున కూడా మనం నిన్న చర్చించుకున్నాం కదా, ప్రతి ఒక్కడికి ఏదో ఒక జబ్బు, ప్రతి ఒక్కడికి మానసికమైన జబ్బు, ఏదో ఒక ఒత్తిడి, విసుగు, జీవితంలో నిరాశ. అది కాకుండా మళ్ళీ శారీరకమైనటువంటి జబ్బులు. ఎవ్వడూ కూడా ఆనందంగా ఉండే అవకాశం లేదు కలియుగంలో. ఎందుకంటే అత్యంత దౌర్భాగ్యకర స్థితి అన్నమాట. చూడండి, కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం, యజ్ఞ నిర్వహణ అనేటువంటిది. కాబట్టి వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి కలియుగంలో అంటే, హరేర్నామ 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 ఇవ కేవలం కలో నాస్తియేవ 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 గతిరన్యథ. కలియుగంలో హరినామము 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 తప్ప వేరే గతి లేదు 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 అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే శ్రీమద్ భాగవతంలో చెప్పారు, యజ్ఞై సంకీర్తన ప్రాయే రజంతి సుమేధసః కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయే రజంతి సుమేధసః. కలియుగంలో అత్యంత మేధస్సు కలిగినటువంటి వాళ్ళు ఈ సంకీర్తన యజ్ఞాన్ని స్వీకరిస్తారట. ఏమిటి సంకీర్తన అంటే సమ్యక్ కీర్తన, అందరూ కూడా కలిసి బిగ్గరగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని కీర్తించడం. కాబట్టి అందరూ కలిసి చేయలేకపోయినా కనీసం ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని దయచేసి జపించండి. ఆ విధముగా మనం ఈ రుణాల నుంచి బయటపడతాం. లేకపోతే మనం చేజేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మనం పూర్తిగా భగవంతుడిపై ఆధారపడి ఉన్నాం ప్రతిదానికి కూడా. మనం భగవంతుడికి సంబంధించినది భగవంతుడిపై మనం ఆధారపడి జీవిస్తూ ఆ భగవంతుడికి మనం సేవ చేయడం లేదు. మనం ఎంతటి పెద్ద దొంగలం మనం. చూడండి, కాబట్టి భగవంతుడికి మళ్ళీ మనం తిరిగి చెల్లించుకోవాల్సిందే. ఎలా అంటే కనీసం ప్రారంభించండి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా. కాబట్టి ఒక మాలతో మనం ప్రారంభించి చివరికి ఆత్మసమర్పణ వరకు వెళ్ళగలగాలి. చూడండి, అదే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క లక్ష్యం. ఏమిటంటే భగవంతుడి నుండి విముఖులైనటువంటి జీవులను మళ్ళీ భగవంతుడి వైపుగా తిప్పడం అన్నమాట. ఆ విధంగా మన యొక్క నిజమైనటువంటి తండ్రిని గుర్తించడం ద్వారా మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడం. హరే కృష్ణ. మిగిలినటువంటి విషయాలు భగవంతుని చిత్తమైతే రేపటి రోజున చర్చించడానికి ప్రయత్నం చేద్దాం.
ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అవును, ఎలా అర్థం చేసుకోవాలన్నా ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, విద్యా వినయ సంపన్నో బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. విద్యా వినయ సంపన్నుడైనటువంటి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అంటే విద్యా వినయ సంపన్నుడైనటువంటి పండితుడు, అంటే నిజమైన పండితుడు అనేవాడు ఎలా ఉంటాడట అంటే, బ్రాహ్మణే గవిహస్తిని, బ్రాహ్మణుణ్ణి కానీ గోవుని కానీ, హస్తి అంటే ఏనుగుని కానీ, సునీచైవ స్వపాకేచ అంటే కుక్కను కానీ కుక్క మాంసం తినేవాడిని కానీ సమానంగా చూస్తాడు. సమానంగా చూడడం అంటే అర్థం ఏంటంటే, వారందరూ కూడా వివిధ రకాల దేహాలు కలిగి ఉన్నారు. బ్రాహ్మణుడు మనిషి దేహాన్ని కలిగి ఉన్నాడు, గోవు ఒక రకమైన దేహాన్ని కలిగి ఉంది, ఏనుగు ఒక రకమైన దేహాన్ని కలిగి ఉంది, కుక్క ఒక రకమైన దేహం, కుక్క మాంసం తినేవాడు ఒక రకమైన దేహం. ఈ దేహాల మధ్య భేదం ఉంది, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటే అంటే అర్థం ఏంటి అంటే, వీరందరూ ఈ జీవులందరూ కూడా భగవంతుని యొక్క అంశలే. మీకు అర్థమవుతుందా? వీళ్ళందరూ ఈ జీవులందరూ భగవంతునికి అంశలే. స్వభావరీత్యా వీరందరూ కూడా సచ్చిదానందమయమైనటువంటి వారే. కానీ వారు చేసుకున్నటువంటి పూర్వ కర్మానుసారంగా వారు తమ కర్మను అనుభవించడానికి వివిధ రకాల దేహాలను స్వీకరించారు. కానీ వాస్తవానికి తేడాలున్నవి బాహ్య శరీరాల మధ్య, కానీ అంతర్గతంగా ప్రతి జీవి భగవంతుని దాసుడే అని చూడగలుగుతాడు. కాబట్టి అతడు నిజమైన పండితుడు అని శాస్త్రం చెప్తుంది. అంతేగాని సమానత్వంతో చూడమంటే అర్థం పులిని కౌగులించుకోమని కాదు. పులి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేయడానికి వంగారనుకోండి, పైకి లేచేటప్పుడు తలకే ఉండదు, సమానత్వం పేరుతో వెళ్ళి ప్రణామం చేస్తే. కాబట్టి ఆధునిక సమాజంలో సమానత్వం అంటే ఏమిటి కూడా తెలియదు జనామతి. సమానం అంటే కృత్రిమంగా సమానత్వం కాదు. సమానత్వం అంటే ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకుని వారికి తగిన గౌరవాన్ని ఇస్తే దాన్ని సమ్మానత్వము అని చెప్పి అంటారు. కాబట్టి సమానత్వము అంటే తగిన గౌరవాన్ని ఇవ్వడం అని అర్థం. అది వాస్తవానికి సంస్కృత పదం సమ్మానత్వము అనేది. సమ్మానత్వం అంటే సమాన గౌరవాన్ని ఇవ్వడం, అంటే ఎవరి స్థితికి తగిన గౌరవాన్ని వారికి ఇవ్వాలి. అంతేగాని అందరినీ ఒక్కటి చేసేయలేం మనం. అది భగవద్గీతలో ఆ శ్లోకం. కానీ చాలామంది, దాదాపుగా 95% మంది తప్పుగానే అర్థం చేసుకుంటారు దాన్ని. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. దయచేసి అందరూ ప్రసాదం స్వీకరించండి. హరే కృష్ణ. వందే గురు శ్రీ చరణారవిందం.